for something. మీరు ఇన్స్టాగ్రామ్లో ఈ వీడియో ఎప్పుడో ఒకసారి చూసే ఉంటారు. అసలు ఆ వీడియోలో జరిగిన ఎక్స్పెరిమెంట్ ఏంది, అసలు అక్కడ ఏం జరిగింది అనేది ఒకసారి తెలుసుకుందాం. సో దీన్ని లూయిస్ అనే పర్సన్ 1946లో ఒక ల్యాబ్లో చేస్తాడు ఈ ఎక్స్పెరిమెంట్. ఈ ఎక్స్పెరిమెంట్ ఉద్దేశం వచ్చేసిందంటే దీన్ని ఒక ప్లూటోనియం కోర్ని ఒక సెంటర్లో ఉంచి దాని చుట్టూ కంప్లీట్గా ఒక షెల్ క్లోజ్ చేస్తే రియాక్షన్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని క్లోజ్ చేయడానికంటే ముందు దానికి ఉన్న వాల్యూస్ ఏంది, దానికి ఉన్న ప్రాపర్టీస్ ఏందని చెక్ చేయడానికి సో వాళ్ళకి ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నారు. దాన్ని ఒకవేళ క్లోజ్ చేస్తే దాని లోపల ఉన్న రియాక్షన్స్ అనేవి ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని క్లోజ్ చేయకుండా ఒక స్క్రూ డ్రైవర్తో బ్యాలెన్స్ చేస్తూ ఆ ఎక్స్పెరిమెంట్ని కండక్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఒక చిన్న మిస్టేక్ వల్ల ఆ స్క్రూ డ్రైవర్ స్లిప్ అయిపోయి అది ఇమీడియట్గా క్లోజ్ అయిపోయింది. సో ఈ క్లోజ్ అవ్వడం వల్ల ఏంటంటే దాని లోపల రియాక్షన్స్ అనేవి విత్ ఇన్ సెకండ్స్లో రియాక్షన్ స్టార్ట్ అయ్యి ఒక బ్లూ లైట్ని రిలీజ్ చేసింది. బ్లూ లైట్ ఏందో కాదు, రేడియేషన్. ఈ రేడియేషన్కి అక్కడ ఉన్న ఆ రూమ్లో ఉన్న సైంటిస్టులు అందరూ ఎక్స్పోజ్ అయ్యారు. మెయిన్గా లూయిస్ అనే పర్సన్ బాగా సివియర్గా సఫర్ అయ్యాడు. దీనివల్ల ఆయన 9 daysలో చనిపోయాడు. సో ఈ యాక్సిడెంట్ తర్వాత ఆ ఎక్స్పెరిమెంట్లో బేర్ హ్యాండ్స్ని యూజ్ చేయడం అనేసి సో మిషనరీ అండ్ రోబోట్స్తో ఆపరేట్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. సో ఈరోజు ఈ వీడియో మీద మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ 99 members అయ్యారు, ఒక్కరెవరో సబ్స్క్రైబ్ కూడా చేయండి కదా. థ్యాంక్ యూ.